హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. లాస్ట్ వీడియోలో టాప్ 5 ఎక్స్ట్రీమ్ స్లాషర్ మూవీస్ ని సజెస్ట్ చేశా. అండ్ నౌ దానికి పార్ట్ 2 ఇది. ఈ వీడియోలో టాప్ 5 ఎక్స్ట్రీమ్ స్లాషర్ మూవీస్ లిస్ట్ ని తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో ఓన్లీ బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ని మాత్రమే సజెస్ట్ చేస్తాం. సో గుర్తుంచుకోండి. అండ్ ఈ మూవీస్ ఆల్మోస్ట్ ఓటీటీలో దొరికేస్తాయి. ఇన్ కేస్ దొరకకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి. లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఫస్ట్ మూవీ ద ఫ్యూరీస్ 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ లైక్ ఒక స్క్వాడ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఇందులో 8 మెంబర్స్ కిల్లర్స్ ఉంటారు. అండ్ ఒక్కో కిల్లర్ కి ఒక్కో అమ్మాయి అటాచ్ చేసి ఉంటుంది. అయితే ఆ కిల్లర్ వాళ్ళకి ఇవ్వబడిన అమ్మాయిని మిగిలిన కిల్లర్స్ చేతి నుండి రక్షించుకోవాలి. అట్ ద సేమ్ టైం వేరే కిల్లర్స్కి ఇవ్వబడిన అమ్మాయిల్ని చంపేస్తూ ఉండాలి. ఇలా ఫైనల్గా ఒక కిల్లర్ అండ్ ఒక కిల్లర్కి అటాచ్ చేసిన అమ్మాయి బ్రతికి ఉండాలి. కాన్సెప్ట్ మామూలుగా లేదు కదా. అండ్ మూవీలో బ్లడ్ సీన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. సో లేట్ చేయకుండా చూసేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీలో ఒక హంటర్ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుని పర్టికులర్గా కొంతమందిని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. అయితే అలా టార్గెట్ చేసిన వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మధ్యలో ఎవడైనా వస్తే వాళ్ళని చాలా దారుణంగా ముక్కలుగా నరికేస్తూ ఉంటాడు. ఈ స్టోరీ గురించి నేనేం పెద్దగా చెప్పాలనుకోవట్లేదు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, చూడండి. అండ్ కొన్ని అడల్ట్ క్లిప్స్ ఉంటాయి, సో బీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ ద గ్రీన్ ఇన్ఫెర్నో 2015లో రిలీజ్ అయిన ఈ మూవీలో కొంతమంది అమెజాన్ ఫారెస్ట్ లో అక్రమంగా చెట్లను నరికేస్తూ ఉంటారు. అయితే దానిని ఆపడానికి ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక మినీ ప్లేన్ తీసుకుని వెళ్తారు. అండ్ అనుకున్నట్టే ఆ అక్రమాల్ని ఆపేసి చాలా సంతోషంగా తిరిగి వెనక్కి ప్లేన్ లో వెళ్తూ ఉంటారు. అయితే సడన్ గా ఆ ప్లేన్ లో నిప్పులు రావడం వల్ల అడవి మధ్యలో ఆ ప్లేన్ కూలిపోతుంది. అండ్ అక్కడే రెడ్ హంటర్స్ అనే ఒక తెగ జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళు దొరకడంతో వీళ్ళని తీసుకెళ్లి బోన్ లో బంధించి వాళ్ళకి ఆకలేసినప్పుడల్లా వీళ్ళని చంపి ఉడకబెట్టుకుని తింటూ ఉంటారు. బాబోయ్, చెప్తుంటేనే ఎంత భయంకరంగా ఉంది, ఇంకా చూస్తే మామూలుగా ఉండదు. ఎనీవే చాలా బాగుంటుంది మూవీ. అండ్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ మూవీ నైట్ ఆఫ్ ద చికెన్ డాడ్ 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక కామెడీ హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. మామూలుగా జాంబీని చూసాం లేదా వ్యాంపైర్ ని చూస్తాం, కానీ ఇది కొత్త కాన్సెప్ట్. ఇన్ఫెక్టెడ్ చికెన్, కొంతమంది మనుషులు ఇన్ఫెక్టెడ్ చికెన్ తినడం వల్ల ఆ మనుషులంతా కోడిలా మారిపోతూ ఉంటారు. అండ్ అలా కోడిలా మారిన వాళ్ళు మనుషులని చాలా ఘోరంగా చంపేస్తూ ఉంటారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. అండ్ ఆల్సో ఈ మూవీ ఫుల్ ఆఫ్ కామెడీతో నిండిపోయి ఉంటుంది. ఒక సైడ్ హర్రర్ ని అండ్ ఇంకో సైడ్ కామెడీని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ నైట్ ఆఫ్ ద హంటెడ్. ఈ మూవీలో ఒక హంటర్ ఒక అమ్మాయిని టార్గెట్ చేసి తనని ప్లాన్ చేసి మరి మనుషులు ఎవ్వరూ లేని ఒక పెట్రోల్ బంక్ కి వచ్చేలా చేస్తాడు. అండ్ అప్పటి నుండి ఇంకా తను దూరంగా ఉండి స్నైపింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ తను తప్పించుకుంటూ ఒక స్టోర్ లోకి వెళ్తుంది. అయితే అదే పెట్రోల్ బంక్ లోకి ఫ్యూల్ కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా స్నైపింగ్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు వాడు ఎందుకు చంపుతున్నాడు అనే మ్యాటర్ మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. ఏంటి బ్రో, ఆల్మోస్ట్ మాకు సబ్స్క్రిప్షన్ లేని ప్రైమ్ లో ఉన్నాయి, చూసేయండి అంటే ఎలా అనుకుంటున్నారా? డోంట్ వరీ, మన దగ్గర లింక్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు.